యోగాంధ్ర కోసం మోదీ గారు అయితే బాగా ఏర్పాట్లు చేస్తున్నారనమాట. సో నేనెందుకు అక్కడ ఉన్నాను మీకు డౌట్ అయితే రావచ్చు అనమాట. నేనైతే వన్ ఆఫ్ ద వాలంటీర్ ఇన్ ద యోగాంధ్ర అనమాట. గవర్నమెంట్ ప్రతి కాలేజ్ నుంచి కూడా ఒక 15 మంది వాలంటీర్ని అయితే తీసుకుంది. సో ప్రతి వాలంటీర్కి ఒక 40 మందిని అయితే అసైన్ చేసిందనమాట. సో ముందుగా మనమైతే 2 రోజుల ముందు మనకు ఒక స్లాట్ అనేది బుక్ చేస్తారనమాట. అక్కడికి వెళ్ళి మనం చెక్ చేసుకోవాలి. సో యోగా పార్టిసిపేట్ చేయడం కోసం ఒక ఏరియా అయితే మనకు ప్రొవైడ్ చేస్తారనమాట. భీమిలీ బీచ్ రోడ్ నుంచి మనకి వైజాగ్ బీచ్ రోడ్ వరకు మొత్తం కూడా ఆక్యుపై చేసేసారనమాట. సో వాళ్ళే గవర్నమెంట్ వెహికల్స్లో ప్రతి కాలేజ్ ఇలాగ అందరం కూడా వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు స్లాట్ అయితే బుక్ చేసేసారు. ఆ స్లాట్ కోసం మేము నడుచుకుంటూ వెళ్తాం అనమాట. నెంబరింగ్ అయితే ఇస్తారు ప్రతి కాలేజ్కి, ఒక్కొక్క కాలేజ్కి నెంబరింగ్ అనమాట. సో అరేంజ్మెంట్స్ అయితే చాలా భారీగా జరుగుతున్నాయి అనమాట. వాళ్ళే స్నాక్స్, టిఫిన్స్, వాటర్ బాటిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మేమైతే ఆ స్పాట్కి అయితే వెళ్ళడం జరిగిందనమాట. చాలా ఎండ, మొహాలు అయితే నల్లగా వెళ్ళిపోయాయి. ప్రతి స్లాట్లో కూడా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అనేది ఉన్నారనమాట. సో మా లిస్ట్ అనేది అతని చేతిలో ఉంటుంది అనమాట. వాళ్ళైతే చెక్ చేసుకుంటున్నారు మేము అందరం వచ్చామా లేవదా అని చెప్పి. సో మాకైతే బాగా ఎండగా అనిపించి మేమైతే ఒక దగ్గర కూర్చుని పోయాం అనమాట. సో మిగతా వాళ్ళందరూ చెక్ చేసుకుని ఒకసారి చూసుకుంటున్నారనమాట. సో ఈ అరేంజ్మెంట్స్ అయితే ఒకసారి మీరు కూడా చూసేయనమాట. మొత్తం రోడ్ అంతా కూడా గ్రీన్ కార్పెట్స్తో నీట్గా అన్నీ అరేంజ్ చేశారనమాట. అలాగే ఒక 100 మీటర్స్కి ఒకటి ఒక పెద్ద ప్రొజెక్టర్ అనేది వేశారనమాట. సో ప్రొజెక్టర్తో చెక్ చేసుకొని మనము యోగా అనేది ప్రాక్టీస్ చేసుకోవడం అనమాట. ఇదైతే భారీగా ప్లాన్ చేశారు. ఇదైతే సక్సెస్ఫుల్గా అవుతుందని నేను కూడా అనుకుంటున్నాను అనమాట. చూసారు కదా, చాలా నీట్గా అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇది ఈరోజు వీడియో అనమాట. థ్యాంక్ యూ.